The dimensions of a rectangle whose perimeter is 28 and whose area is 40 square meters. Find the dimensions of a rectangle whose perimeter is 28 meters and whose area is 40 square meters. దాని డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఏం చేస్తానంటే మీకు ఐడియా కోసం ఒక రెక్టాంగిల్ ఇక్కడ డ్రా చేస్తా. సపోజ్ దిస్ ఈజ్ మై రెక్టాంగిల్. This is my rectangle. Now, coming to the problem. మన ప్రాబ్లం దగ్గరికి వచ్చేటప్పటికి లాంగెస్ట్ సైడ్ ఆఫ్ రెక్టాంగిల్ మనం లెంగ్త్ అనుకుంటాం, షార్టెస్ట్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్ మనం ఎప్పుడు బ్రెత్ అనుకుంటాం. దిస్ ఈస్ క్లియర్. ఇక్కడ మనకు 2 క్లూస్ ఇచ్చాడు. ఒకటి పెరిమీటర్ ఇచ్చాడు, నెక్స్ట్ ది ఏరియా ఇచ్చాడు. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు తెలుసు 2 into L plus B. సో ఇక్కడ ఈ ప్లేస్లో నాకు పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? P ఈజ్ ఈక్వల్స్ టు 28 meters ఇచ్చాడు కనుక ఇక్కడ 28 పెట్టుకుంటా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into L plus B. ఈ 2 మల్టిప్లై వదలకెళ్తే డివైడ్ అవుతుంది. 28/2 ఈజ్ ఈక్వల్స్ టు L plus B. ఈ 2 ఇందులో 14 times పోతుంది. Therefore, L plus B is equals to 14, equation 1. అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నా లెంగ్త్ బ్రెత్ల్ని L Bగా తీసుకున్నాను. అంచేత నేను ఇక్కడ కంపల్సరీ ప్రజెంటేషన్ రాయాలి కనుక ఇక్కడ కంపల్సరీ రాయాలి లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్ L మీటర్స్ అనుకోవాలి. ఎందుకంటే మీటర్స్ స్క్వేర్ మీటర్స్లో ఉన్నాయి కనుక. ఇంకా బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎంత రాసుకోవచ్చు? B meters రాసుకోవచ్చు. అప్పుడు పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 2 into L plus B సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏరియా ఏ అంటే ఏ స్టాండ్స్ ఫర్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఇంటూ బ్రెత్. దాని షార్ట్కట్లో మనం L into B అంటాం. సో ఏరియా ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? 40 ఇచ్చాడు, రాసేసా. అంటే LB ఈజ్ ఈక్వల్స్ టు 40. ఏ ప్లేస్లో నేను 40 పెట్టేసా. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను ఈ షుడ్ మేక్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్రేమ్ చేసి మాత్రమే ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయగలుగుతున్నాయి. ఎలాగా? ఇది నా సెకండ్ ఈక్వేషను. ఇది నా ఫస్ట్ ఈక్వేషన్ నుంచి బీని ఎలిమినేట్ చేస్తాను. B ఈజ్ ఈక్వల్ టు ప్లస్ L అవతలంకి వెళ్తే ఏమవుతుంది? 14 minus L అవుతుంది. అంటే నా B వాల్యూ ఎంత? 14 minus L అన్నమాట. సో ఓకే, ఈ L యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసుకుని ఈ B ప్లేస్లో నేను 14 minus L రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 40. L into 14, 14L. L into L, L square, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 40. ఇప్పుడు ఇవన్నీ అవతల సైడ్ తీసుకెళ్తా. ఈ L square అవతలంకి వెళ్ళినప్పుడు పాజిటివ్ L square అవుతుంది. ఈ ప్లస్ 14L అవతలంకి వెళ్తే మైనస్ 14L అవుతుంది. ఇది ఏం కదలదు, ఇక్కడే ఉంది. దాన్ని 40 అలా ఉంచేసా. ఇవన్నీ అవతలం తీసుకొచ్చాం కనుక యువతల సైడ్ మనకి 0 వస్తుంది. సో దీన్నే మనము ఇలా కూడా పెట్టుకోవచ్చు. 0 ఎటు పెట్టుకున్నా ఏం కాదు, ఈక్వల్ టు 0 పెట్టుకోవచ్చు. Now coming to the splitting of middle term. 5 8 are 40. 5 plus 8, no, not suitable for this one. So 5 into 2 into 4 రాసుకుంటా. 2 4 are 8 కదా, 2 5 are 10, 4 are 40. సో 10 నుంచి 4 పోతే 10కి 4 కలిపితే అంటే సరిపోయింది అనమాట. సో L square minus 10L minus 4L. ఎందుకంటే రెండు నెగిటివ్ ఇంటిజర్స్ కనుక నాకు టోటల్గా -14 రావాలి కనుక రెండు నెగిటివ్లు తీసుకున్నా. ప్లస్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇందులో L కామన్ తీస్తే L minus 10 వస్తుంది. ఇక్కడ -4 కామన్ తీస్తే ఇదే రిపీట్ అవుతుందని కూడా చెప్తా ఉంటాను నేను చాలాసార్లు, చాలా క్లాస్లో చెప్పా.
కావాలంటే 4 ఇంటూ 10 4 ఇంటూ ఎల్ 4L 4 ఇంటూ 10 40 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ L-10 ఇక్కడ L-10 ఏమైంది, కామన్ వచ్చింది. సో L-10 నేను కామన్గా తీస్తే నాకు ఇంకా లోన L-4 మిగులుతుంది =0. నేను చెప్తాను ప్రొడక్ట్ ఆఫ్ 2 ఎక్స్ప్రెషన్ 0 అవుతే ఏదో ఎక్స్ప్రెషన్ కంపల్సరీ ఏమవ్వాలి, 0 అవ్వాలి. L-10 =0, L = 10, or L-4 =0, L +4. కానీ లెంగ్త్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది కనుక ఈ కేసు తీసుకుంటాను. లెంగ్త్ ఎన్ని మీటర్లు ఉంది, లెంగ్త్ 10 meters. బ్రెత్ 4. బ్రెత్ BREADTH బ్రెత్. చూసారు ఇక్కడ బ్రెత్కి ఫార్ములా ఉంది మన దగ్గర. ఎల్ ఆల్రెడీ 10 వచ్చింది కనుక నేను 14లోంచి 10 తీస్తే 4 meters.